Psalms chapter 49 verse 12. Man in his pomp will not remain. He is like the beasts that perish. ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలువజాలడు, వాడు నశించు మృగములను పోలినవాడు. ఎంత ఘనత ఉన్నటువంటి మనిషి అయినా సరే నశించు మృగములను పోలినవాడు అని ఇక్కడ చెప్పబడింది. ఎందుకు అలా చెప్పబడింది అంటే, ఇంత ఘనత కలిగినటువంటి మనుషుల్ని నశించే మృగాలతో పోల్చటం ఏంటి అంటే, ఇక్కడ చాలా మీనింగ్ ఉంది. ఇక్కడ అది గ్రహించాలి మనం. ఎంత ఘనత వహించినటువంటి మనిషి అయినా సరే అతను మనిషి అని ముందు గుర్తుపెట్టుకోవాలి. అతను దేవుడు కాదు, మనిషి మాత్రమే. మనిషి జీవితం ఏ రకంగా దేవుడు పోల్చారంటే, మరి ఉదయం వికసించి సాయంత్రానికి వాడిపోయేటటువంటి పువ్వులాగా, మరి ఎగిరిపోయేటటువంటి గడ్డిలాగా, మరి దాటిపోయేటటువంటి నీడలాగా పోల్చారన్నమాట. అంటే చాలా అల్పమైనది మనిషి యొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, ఎందుకు అలా? మనం 78, 80 ఏళ్ళు బ్రతుకుతాం కదా అని మీరు అనుకోవచ్చు. మీకు గ్యారంటీ ఉందా? 78, 80 సంవత్సరాలు ఖచ్చితంగా బ్రతుకుతామని ఎవరికి గ్యారంటీ ఉంది? బయటకు వెళ్ళిన మనిషి ఇంట్లోకి వచ్చే లోపల ఏం జరుగుతుందో ఎవరికీ తెలియటం లేదు. ఎంత ఘనత వహించిన వాడైనా, విమానాల్లో ప్రయాణం చేసేవారైనా, లేదా షిప్స్లో ప్రయాణం చేసేవారైనా, వాళ్ళకైనా సరే ఏదైనా గ్యారంటీ ఉందా క్షేమంగా ఉంటాడు అంటే? నో గ్యారంటీ. మరి క్రాష్ జరుగుతుంది కదా, ఎయిర్ క్రాష్. ఆ తర్వాత షిప్స్ కూడా మునిగిపోతూ ఉన్నాయి. మరి రకరకాల న్యాచురల్ కెలామిటీసే కానివ్వండి, వాటిలో ప్రాబ్లమ్స్ ఉండి కానివ్వండి జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత ఈ యానిమల్స్ కూడా ఫారెస్ట్లో ఎప్పుడు పుడతాయో, ఎప్పుడు చనిపోతాయో, ఎలాగ చనిపోతాయో, ఏ రూపంలో వాటికి మరణం సంభవిస్తుందో ఎవరికీ తెలియదు. ఇన్ ద సేమ్ వే హ్యూమన్ బీయింగ్స్ కూడా చనిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ పోలిక ఇక్కడ చక్కగా చెప్పబడిందనమాట. ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలువజాలడు, వాడు నశించు మృగములను పోలినవాడు. తర్వాత దేవునికి కోపం వచ్చే క్రియలు చేస్తే మానవులనే వారు, ఆయన దేవుని ఉగ్రతకు మనం తావిచ్చిన వారమైతే దేవుడు కూడా మనకి మరణాన్ని ఇస్తారు. ఎందుకంటే మనిషి మంచిగా బ్రతకటం దేవునికి ఇష్టం, కానీ క్రూరమైన పనులు చేసి బ్రతకటం దేవునికి ఇష్టం ఉండదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఎంత ఘనత వహించినా కానీ అతను ఎప్పుడు చనిపోతాడో, ఎలా చనిపోతాడో ఎవరికీ తెలియదు. అలాగే మృగములు కూడా ఫారెస్ట్లో అలా ఎప్పుడు పుడుతున్నాయో, ఎలా చనిపోతున్నాయో కూడా ఎవరికీ తెలియదు అని మీనింగ్ అన్నమాట. వాటికి మనకి డిఫరెన్స్ ఏమాత్రం కనిపించటం లేదు. అయితే ఈ కొద్ది జీవితానికి మనిషి అనేవాడు చాలా ఎక్కువగా గర్వపడుతూ, నా అంతటి వాడు లేడని విర్రవేగటం, సృష్టికర్తనే నోటికొచ్చినట్టు మాట్లాడటం, ఆయన్ని దూషించటం, ఇలాంటి పనులు చేస్తూ ఉన్నాడు. మనం చేసేటటువంటి ఆ పనుల్లో ఏమైనా అర్థం ఉన్నదా? ప్రతి ఒక్కరూ ఈ రకమైనటువంటి వాళ్ళు ఆలోచించవలసిందిగా దేవుని నామమును బట్టి మనవి చేయుచున్నాను.